ఒకప్పుడు ఏముండే ఇదే సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రశ్నించేటువంటి గొంతులను అనగదొక్కుతారా అన్నారు. ఇప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ అరెస్టులు. దాని తర్వాత ఇప్పుడు మొత్తానికి మనం దీన్ని జర్నలిస్టులు అయినంత మాత్రాన అరెస్టులు చేయొద్దా అంటే తప్పు చేసినట్టు అయితే ఉంటే చట్టం అందరికి సమానమే. జర్నలిస్ట్ కానీ అది ఇంకోరు కానీ ఎవరైనా కానీ కాక చట్టం అందరికి ఒకే రకంగా ఉంటుంది. సరే అనవసరంగా బదనం చేసేటువంటి విధంగా ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేయడం తప్పే. కానీ దీనికి మూలమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులని దీని వెనకాల ఎవరున్నారు దానిపైన ఇప్పుడు మన సిటీ అధికారులు ఇప్పుడు రేపు మాపు సిటీ ఏర్పాటు చేసింది కదా. ఇప్పుడు దొంతు రమేష్ను విచారిస్తే ఏమని చెప్తారు, మా ఛానల్ యాజమాన్యం యొక్క అనుమతితో వేసినామంటాడు. యాజమాన్యాన్ని నరేంద్ర చౌదరిని విచారించినట్లయితే ఇంకోల పేరు చెప్పిననుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పడినటువంటి వ్యక్తులతోటే ప్రచారమైంది ఆ పార్టీకి సంబంధించిన నేత అంటే ఇప్పుడు సిటీ అధికారులు ఆ పేరును బయట పెడతారా, కాంగ్రెస్ పార్టీ నేతను ఎక్కువ పేరు. ఇదంతా కూడా కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వైఫల్యాలు, రేవంత్ రెడ్డి వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చినటువంటి హామీల పైన ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన సర్కారుకి వ్యతిరేకంగా ఉండడంతో సో ఈ విధమైనటువంటి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా అన్నటువంటి ఒక ప్రచారం కూడా అవుతా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. సో కొంత మీరు ఒకవేళ అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళు తప్పు చేసినట్టయితే ఉంటే ఓ నోటీసులు ఇచ్చి ఓ పండుగ తర్వాతనైనా కానీ పిలిపించాల్సింది కదా. వేదగా ఇదేదో అయ్యి వాళ్ళు ఇక ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయి ఇక మళ్ళీ రానట్టే వాళ్ళైతే మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ ఇదే ఛానల్లో పనిచేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకో ఛానల్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది మొత్తానికైతే మాత్రం దొంతు రమేష్ని దొంతు రమేష్ అంటే ఈయన ఇన్పుట్ ఎడిటర్ ఎన్టీవీ, ఆయనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుధీర్నేమో అక్కడ ఆఫీస్ నుంచే నేరుగా గొంతు పట్టుకొని నొక్కకుండా ఆయనను తీసుకుని వచ్చింది, చారిని వదిలేసింది.